హాయ్. ఇప్పుడైతే ఏం చేస్తున్నానంటే ఈరోజు వ్లాగ్లో చూసారా, ఫస్ట్ చూపించకుండా మీకు లాస్ట్లో చూపిస్తున్నాను. ఇంక ఇన్ని మొక్కలు అయితే తీసేసాను, ఎందుకంటే ఇవన్నీ ఎక్కువైపోయాయి అన్నమాట. అంటే బాగా హైట్గా పెరిగిపోయాయి. ఇంక వర్షాల కారణంగా మా కరివేపాకు మొక్క కూడా కొంచెం పెద్దగా అయిపోయింది. కానీ ఏంటో మరి ఇలా వచ్చేసింది ఆకు. మొన్నటిదాకా కూడా బాగుంది. ఇంకా మా గులాబీ అంటే అయితే చెప్పక్కర్లేదు, మళ్ళీ కొత్తగా మొగ్గలు అయితే వేసేస్తుంది, చిగురు పట్టేసి కనిపిస్తున్నాయి. ఇంకా మందార మొక్క నిండా ఈ పాదైతే పాకేస్తుంది కదా, దీన్ని సపరేట్గా ఎక్కిద్దామని చెప్పేసి తీసేస్తున్నాను. ఇంక ఇదంతా కూడా మొత్తం నీట్గా తీసేసి ఇంకా కొత్తగా మొక్కలు వేద్దామని చెప్పేసి కనకాంబరం మొక్కలు అయితే వేద్దామని అనుకుంటున్నాను. నాకున్న ఈ కొంచెం ప్లేస్లోనే మొక్కలు అనేది మళ్ళీ నీట్గా వేసుకుంటాను. అయితే ఇప్పుడు వేయట్లేదు, ఇదంతా నీట్గా క్లీన్ చేసేసి ఫస్ట్ అదంతా సమానం చేసేసి అప్పుడు ఇంకా ఈ మొక్కలన్నీ ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇవన్నీ తీసేసా. ఇంక ఈ కొంచెం ఉంది, ఈ కొంచెం కూడా తీసేస్తే సరిపోయిద్ది అన్నమాట. ఇదిగోండి, ఇదంతా కూడా తీసేస్తున్నాను మొత్తం ఇలా. ఇలా నీట్గా చేసేసుకుందాం అని చెప్పేసి తీసేస్తున్నాను. ఇంకా మేము 3 monthsలో మేము పూజలు అవి చేసుకుంటూ ఉంటాం కదా, ఈలోగా మళ్ళీ కొత్త మొక్కలు అనేది వేసుకుంటే అప్పటికి మళ్ళీ పువ్వులు అనేది పూస్తుంది కదా అని చెప్పేసి ఇప్పుడు తీసేస్తున్నాను. ఈలోగా మళ్ళీ అప్పటికైతే మంచిగా పువ్వులు అనేది పూయిపించుకుంటా. అది కూడా మొత్తం తీసేసా, ఎందుకంటే ఈ మూలు బాగా పెరిగిపోయింది. ఇంకా ఈ గురూజు ఉంది, ఇదైతే తమలపాకు పాదు. సో దీన్ని అయితే ఇంక ఇలా పైకి ఎక్కిద్దామని అనుకుంటున్నా, ఎందుకంటే ఇంకా పూజలు కార్తీక మాసం అన్నీ కూడా మనకి తమలపాకులు అనేది అవసరం కదా, అందుకని చెప్పేసి. ఇంకా ఇదైతే ఉంది, ఎందుకో మొగ్గ అయితే ఉంది. ఇది మొక్క పోయిందంటే మళ్ళీ మనకి రాదు, ఈ మిగతా ఏ మొక్కలు పోయినా మళ్ళీ మనం వేసుకోవచ్చు. కానీ ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎందుకంటే ఈ ఫ్లవర్స్ అంతా బాగుంటాయి కాబట్టి. ఇంత మట్టుకు ఇలా ఉన్నాయి. ఇంకా పీకన్ రొప్ప అయితే ఇది వచ్చింది. ఇంత ప్లేస్లో ఇంత చెత్త ఆక్రమించింది, తీద్దాం అని చెప్పేసి ఎలా వదిలేసా. ఇంకా ఇక్కడ ఉన్న మొక్కల్లో కూడా ఎండలకి చాలా మట్టుకి మొక్కలు అనేది చచ్చిపోయాయి అన్నమాట. సో చూసారా, కనకాంబరం మొక్కలు గట్ట ఎండిపోయాయి. ఇంక ఇందులో మొక్కలు కూడా చనిపోయాయి. ఇంకా ఇది ఒకటే మిగిలింది, పాపం అలా పూస్తూనే ఉంది. ఇంక ఇవి వచ్చేసి లిల్లీ పూలు మొక్కలు అన్నమాట. ఇవి పెద్దగా వేయాలి, ఇంక ఇంత మట్టుకు మాత్రమే మిగిలాయి. ఇంక ఇది వచ్చేసి మీకు తెలుసు కదా, పారిజాతం మొక్క. అప్పుడు నేను విత్తనం వేస్తే మొక్క అయితే వచ్చింది కదా, ఇంత పెద్ద మొక్క అయిపోయింది ఇప్పుడు ఇది. ఇంకా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొత్త మొక్కలు అనేది వేసుకుంటే బాగుంటాయి అన్నమాట మళ్ళీ ఇప్పుడు. అందుకని చెప్పేసి ఇంకా అనుకుంటున్నా, డైలీ కూడా ఇవాళ చేద్దాం, రేపు చేద్దాం, ఇవాళ చేద్దాం అనుకుంటూ గడుపుకుంటూ వచ్చేస్తున్నాను. కానీ ఫైనల్గా ఈరోజు అయితే ఫిక్స్ చేస్తాను, ఇంకా చేసేయాలి ఏమైనా సరే అని చెప్పేసి. ఇంకా పుదీనా అయితే ఎండలకి ఎండిపోయింది శుభ్రంగా. ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని కొంచెం బాగుంది. నాకు ఎప్పుడైనా కావాల్సినప్పుడు ఇందులోంచి తీసుకుంటూ ఉంటా, బిర్యానీ కట్ట చేసినప్పుడు ఇందులోంచి తీసుకుంటూ ఉంటా. ఇదైతే కొంచెం మంచిగానే వచ్చింది. ఇప్పుడు ఇదంతా గిల్లేసాను నేను, మొన్న బిర్యానీ చేసినప్పుడు మొత్తం తెంపేసాను అన్నమాట. సో ఇప్పుడు ఇంక ఇది వచ్చిందంటే ఇంకా ఇది కూడా పెద్దగా అవుతుంది కాబట్టి మనం చట్నీలు కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఇంక ఇవైతే నాసు మొక్కలు మీకు తెలుసు కదా, ఈ ఫ్లవర్స్ ఎల్లో కలర్ ఫ్లవర్స్లో పూస్తాయి. పూసిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ. ఇంక ఇప్పుడైతే ఇదైతే నేను మొత్తం తీసేస్తాను గ్యాస్, మీకు చూపించాను కదా ఎంత చక్కగా వచ్చింది అని చెప్పేసా కదా, గోడంతా పాకేసిందని చెప్పేసి తీసేసాను మొత్తం. మళ్ళీ ఇప్పుడు ఇందులోంచి చిన్న మొక్క, ఇంత మొక్క ఉండిపోయింది అప్పుడు, ఆ మొక్క కాస్త ఇప్పుడు మళ్ళీ చక్కగా బయలుదేరుతుంది. అయితే చూడడానికైతే బాగుంటుంది, కాకపోతే ఇంకా ఇదంతా పాకేస్తుందని చెప్పేసి తీసేసాం. ఓన్లీ ఎలాగైనా మొక్క పోకుండా మళ్ళీ వచ్చేస్తుంది కదా. ఇంకా మళ్ళీ కొత్త మొక్కలు అనేది వేసుకోవాలి. ఇంకా కొంచెం డబ్బాలు అయితే పోగేసుకుంటున్నాను ఇలాంటివి. మళ్ళీ మట్టి తెప్పించుకొని కొత్త మట్టి మళ్ళీ కొత్త మొక్కలు అయితే వేసుకోవాలి. అక్కడ బర్డ్ చూడండి, బాగుంది కదా. పిచ్చుకుల్లో చాలా రకాలే వస్తున్నాయండి. సో మాకైతే కనిపిస్తుందా మీకు, చాలా రకాలు వస్తున్నాయి. ఎల్లో వస్తుంది, గ్రీన్ వస్తుంది, పర్పుల్ కలర్ వస్తుంది, బ్లూ కలర్ వస్తుంది, ఇంక్ బ్లూ, చాలా రకాలు వస్తున్నాయి. చాలా అంటే చాలా బాగుంటున్నాయి పిచ్చుకలు. ఇది ఒక రకమైన అంటే కలర్స్ అన్నమాట. నార్మల్ పిచ్చుకలోనే ఇవి ఒక కలర్స్. చూడండి ఎంత బాగుందో కదా. ఇంకా గువ్వలు వస్తే అవి అయితే ఇంకా చాలా బాగుంటాయి, అవి కూడా చూపిస్తాను మీకు ఈరోజు అయితే. సో ఇప్పుడైతే ఇంకా కాలం అయితే చల్లగా ఉంది కదా అని చెప్పేసి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇంక ఇప్పుడంతా ఇదంతా కూడా నీట్గా చేసేసుకోవాలి. ఇదంతా నీట్గా తుడిచేసుకోవాలి క్లీన్ చేసేసి. సో క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ చూపిస్తా. అమ్మమ్మ అయితే సీరియల్ టైం అయిపోయింది, ఇంకా టీవీ పెట్టు అంటే ఇంకా పెట్టేశాను అన్నమాట. సో పెట్టగానే ఈ ఛానల్ అయితే ఫస్ట్ వస్తుంది మాకు. ఇంకా ఇప్పుడైతే అమ్మమ్మకి కరెక్ట్గా నీడని చూసుకుని అయితే టైం చెప్పేస్తూ ఉంటుంది, కరెక్ట్ టైమే చెప్తూ ఉంటుంది. ఇంకా నేనైతే కిచెన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే కనుక కిచెన్లో పని అయితే అయిపోయింది. ఇంకా బయట క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టుకున్నాను కదా, అది కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా నిమ్మ సోడా తాగుతున్నాను. ఈ నిమ్మ సోడా వచ్చేసి నేను మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు దాహం వేసేస్తుంది అని చెప్పేసి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత తెప్పించుకున్నాను. 2 బాటిల్స్ తీసుకొచ్చారు. ఒక బాటిల్ అయితే ఆ రోజు తాగేసాను, కానీ ఇది ఒకటి ఉండిపోయింది. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఇది కనిపించింది అనమాట నా కంటికి. ఇంకా వెంటనే తీసేసుకున్నాను. కొంచెం అలసిపోయాను కదా, ఇది తాగి కొంచెం కూల్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలి. ఇంకా ఫ్రెష్ అవ్వలేదు ఈరోజు. ఇంకా ఇప్పుడైతే అమ్మమ్మ సీరియల్ వచ్చేస్తుంది. నేను చెప్పాను కదా అమ్మమ్మకి కరెక్ట్ టైం తెలిసిపోతుంది అని చెప్పేసి.
ఇంకా మా లక్ష్మి అయితే లేసిపోయింది. ఈ రోజు అయితే ఇంకా పాక దగ్గరికి తోలుకు వెళ్ళలేదు వీటిని. ఇంకా మా లక్ష్మి పేడ కట్ట వేసేసి చేసేసింది అనమాట. అది క్లీన్ చేసిన తర్వాత నేను ఫ్రెష్ అవ్వాలి, అందుకే ఇంకా జిడ్డు మొహంతోనే కనిపిస్తున్నాను ఈ రోజు అయితే. ఇదండి ఇవాళ మన వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి ఫస్ట్ టైం వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.